అసలు నువ్వు ఎప్పుడన్నా ఇలా ఆలోచించావా? నాకెందుకు ప్రతిసారి ఫ్రెండ్స్ మంచిగా దొరకట్లేదు అనుకుంటున్నావు ఎప్పుడన్నా? ఫస్ట్ నువ్వు ఈ థాట్ మార్చాలి. అలా నువ్వు అసలు మంచి ఫ్రెండ్గా ఉంటున్నావా? అదేంటి నేను ఫ్రెండ్లా ఉంటావు ఏంటి, నేను మంచి ఫ్రెండ్నే అనుకుంటున్నావా? అలా అయితే నువ్వు ఇల్యూజన్లో బతుకున్నట్టే బ్రో. ఇక మనం ఏం చేయలేం. మేబీ నీకు నేను చెప్పే వాటిల్లో సగం తెలిసి ఉండొచ్చు. ఆపి ఇప్పుడు నువ్వు వినేవి ఎంత ఇంపార్టెంట్, ఎంత బేసిక్ అంటే, నీకు మనుషులకి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో, ప్లాంట్స్కి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇంపార్టెంటో, మనం మంచి ఫ్రెండ్గా ఉంటాం కూడా అలాగే ఇంపార్టెంట్. ఇందులో నేను చెప్పేవి బేసిక్. ఇంకా ఓకే దెన్ జాయిన్ విత్ మీ ఇన్ స్లైసెస్ ఆఫ్ లైఫ్ టు రీచ్ ద ఇన్ఫినిటీ టుగెదర్. నెవర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. అదేంటి, వాళ్ళ దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఒక హెల్ప్ చేసిన, ఎన్నో హెల్ప్ చేసిన, నేను అది చేశాను, ఇది ఇచ్చేసాను అని సీరియస్ సిచ్యువేషన్స్లో అనకూడదు. దట్స్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఎందుకు అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అలా అంటే నేను ఇచ్చేసాను, నువ్వు వచ్చేసావు అనే టాపిక్ తీసుకొచ్చావు అనుకో సిచ్యువేషన్స్లో. సో ఫస్ట్ టైం బాగానే ఉంటుంది, సెకండ్ టైం కూడా కన్వర్జేషన్లో తీసుకొచ్చావు అనుకో, ఆ రోజు బాగుంటుంది. అది గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే, గ్రాఫ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. నీ మీద వాల్యూ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, మొత్తం నీ ట్రస్ట్ మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు ఎంత ఇచ్చినా, ఎంత ఇవ్వకపోయినా, ఎంత తీసుకున్నా ఎక్స్పెక్ట్ చేయకు. ఓకేనా? ప్రొటెక్షన్ ఫస్ట్. ఇది చాలా క్రూషియల్ థింగ్ అనమాట. సో ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలో, ఎప్పుడు ప్రొటెక్ట్ చేయకూడదో తెలుసుకొని ఉండాలి. ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలంటే, అతనికి లాంగ్ టర్మ్లో ఎవరితే వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, మనం ఈ టైంలో ప్రొటెక్ట్ చేయకపోతే లాంగ్ టర్మ్ అంతా డిస్టర్బ్ అయ్యిద్ది. సో అతను ఇప్పుడు నేర్చుకున్న వేస్టే అని చెప్పినప్పుడు ఆ టైంలో ఆ క్రూషియల్ పాయింట్ కాబట్టి మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎప్పుడు ప్రొటెక్ట్ చేయకూడదంటే, సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేసి సాల్వ్ చేస్తే మనం సాల్వ్ చేయకూడదు. ఆడికి సాల్వ్ చేసుకుంటే అది తనకి హెల్ప్ అవుతుంది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాంగ్ టర్మ్ ఉండవు, షార్ట్ టర్మే ప్రాబ్లమ్స్ అంటే అతనికి అసలు హెల్ప్ చేయకూడదు. అది మళ్ళీ అతను లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా దాని గురించి చెప్తుంటే, అంటే వాడి గురించి తప్పుగా చెప్తుంటే, ఆ టైంలో కొంచెం డిఫెండ్ చేయాలి. కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. అంటే నీ ఇష్టం, ఆ టైంలో ప్రొటెక్ట్ చేయి అది నేమ్ని, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకో, ఓహో అని ఇండైరెక్ట్గా వెళ్ళి అతన్ని చెప్పు. అంటే నువ్వు ఇట్లా ఉంది, నీ గురించి బయట ఇట్లా జరుగుతుంది అని చెప్పు. అది బెటర్. ఫస్ట్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేయాలి, ఎప్పుడు ప్రొటెక్ట్ చేయకూడదో తెలుసుకుని ఉండాలి. ఇంకోటి, మన లిమిట్స్లో మనం ఉండాలి. అంటే జోకు నువ్వు ఉన్నంత వరకే జోక్. అదే వన్స్ థర్డ్ పర్సన్ కనుక ఎంటర్ అయ్యారు అంటే, వాడి మీద జోక్ వేసినప్పుడు మళ్ళీ అది తిరిగి నీ మీద జోక్ వేయలేదంటే వాడు హర్ట్ అయ్యాడని అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు వాళ్ళు ఎలా ఫీల్ అవుతుందంటే, థర్డ్ పర్సన్ ఉన్నప్పుడు నువ్వు వాడిని హర్ట్ చేసినప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఏమనుకుంటారు, సో వీళ్ళ ఫ్రెండ్కే వాల్యూ ఇవ్వట్లేదు అని అనుకుంటాడు. అర్థం చేసుకో, నువ్వు నీ ఫ్రెండ్కే వాల్యూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికి ఇస్తావు? ఆ థర్డ్ పర్సన్కి ఏమి ఇస్తావు? సో నీ వాల్యూ తగ్గిపోద్ది బ్రో. అండ్ ఆల్సో కొంచెం అతను కూడా హర్ట్ అవుతాడు, నీ ఫ్రెండ్ అనేవాడు కూడా. సో నిన్ను తిరిగి అనలేదంటే ఆడు హర్ట్ అయ్యాడని అర్థం చేసుకోవాలి. నువ్వు కొన్ని అడిగి నచ్చనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేస్తే ఆడికి నచ్చదు. సో నువ్వు వెళ్ళి ఆ పని చేసి, ఎందుకు నేను నీ ఫ్రెండ్ని కదా, చిన్నదే కదా, ఆడికి నచ్చలేదు బ్రో. ఆడికి నచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలా. నువ్వు ఆ జోలికి వెళ్ళకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రిగర్స్ ఉంటాయి, అవి నచ్చవు వాళ్ళకి. సో అంత కామ్గా ఉండి ఆ పర్టికులర్ పాయింట్ వరకు ఆ నచ్చింది అసలు టాపిక్ రానివ్వకూడదు. అసలు దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అదే నేను అవాయిడ్ చేయను, నా ఫ్రెండ్ కదా, అది చిన్నదే కదా అని ఫీలింగ్స్ని డిఫైన్ చేయనమాట. నువ్వు వన్స్ ఫీలింగ్ డిఫైన్ చేసావంటే నువ్వు నిజంగానే ఆయన ఫ్రెండ్ అని ఫీల్ అవుతున్నావా అనే డౌట్ వస్తుంది. అది నీ వాల్యూ తగ్గిపోద్ది బ్రో. ఫస్ట్ ఇంకా
వాళ్ళు కానీ ఎవరు కానీ చాలా కొంచెం డిసప్పాయింట్ అయిపోయి నీతో సరిగ్గా ఉండలేరు ఫస్ట్. అయితే థర్డ్ పర్సన్ దగ్గరే అలా అటాక్ చేస్తుంటే హీ హర్ట్స్ ఎ మోర్. ఇంకేం ప్రొటెక్ట్ చేయాలంటే తను నీకు సీక్రెట్స్ చెబుతాడు. సంథింగ్ అంటే ఈ టైంలో అంతా జరిగింది, ఇలా జరిగిందని సమ్ సీక్రెట్స్ చెప్తాడు. సో అది నువ్వు మర్చిపోయినా పర్లా, ఎవరికి చెప్పమా. అసలు మర్చిపోతేనే మంచిది బ్రో. అది అసలు నిన్ను నమ్మి కొంచెం అతను అంటే ఆ నెగిటివ్ అంతా ఒక పెరిగిపోయి బయటికి తీద్దామని చెప్పి నీకు చెప్పేసేసాడు. సో నువ్వు ఎంత కాపాడితే అంత మంచిది. అర్థమవుతుందా? ఇది మాత్రం మెయిన్ పార్ట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. మా అందరికి చాలా ఇష్టమైంది ఏంటంటే ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి. ఎలాంటి వాటిలో అంటే క్లాసులు బంక్ కొట్టడం, సినిమాలకు పోవటం, కొత్త ప్లేస్లన్నీ విజిట్ చేయటం, తెలియనివి తెలుసుకోవటం, ఏది చేయాలో తెలుసుకోవటం, ఏది చేయకూడదో తెలుసుకోవటం, అన్నీ తెలుసుకుంటూ ఉండాలి బ్రో. అంటే కొన్నిసార్లు చిల్ అవ్వాలి, సాంగ్స్ వింటా, డ్యాన్సింగ్ అన్నీ చేయాలి బ్రో. అంటే ఏం చేయాలో తెలుసుకోవాలి, ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. ఆ టైంలో ఎలా చిల్ అవ్వాలి, హెల్దీ చిల్ అవ్వటం అనేది గుడ్. అదే సమ్ టాక్సిక్ కెమికల్స్ లైక్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, అటు జోలికి ఎంత దూరంగా ఉంటే చాలా మంచిది. డ్రగ్స్ అయితే చెప్పలేము, ఇంకా అసలు జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది, బెటర్. వెళ్ళినా ఒకవేళ ఆయన జడ్జి చేయకూడదు బ్రో. ఆడో ఇట్లాంటివి చేస్తున్నా కానీ జడ్జి చేయి, నీ కంట్రోల్లో నువ్వు ఉండు. అది ఇంకోటి ఏంటంటే రెస్పెక్ట్ బ్రో. రెస్పెక్ట్ అనేది మన ఫ్రెండ్స్కి ఇవ్వాలి. అంటే బ్రో రెస్పెక్ట్ ఏది బ్రో, నా ఫ్రెండ్కి నేను ఎందుకు ఇస్తాను బ్రో అంటే మాటల్లో ఇచ్చేదే రెస్పెక్ట్ కాదు బ్రో, నీ చేసే బిహేవియర్లో కూడా ఉంటుంది రెస్పెక్ట్ ఏందో. సో నువ్వు ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా ఆడికి అంటే ఆ గ్రాఫ్ అనేది తగ్గకూడదు బ్రో. అంటే నువ్వు ఎంత డిస్రెస్పెక్ట్ ఇచ్చినా సో ఆడికి కొంచెం వాల్యూ ఇవ్వాలి బ్రో నువ్వు. తర్వాత అయినా కొంచెం నువ్వు తప్పు చేసినప్పుడు నేను తప్పు చేశా అని చెప్పగలగాలి నువ్వు. అది నేను తప్పు చేయలేదు, ఆడే చేశాడు అని చెప్పావంటే అది ఫ్రెండ్షిప్ అవ్వదు బ్రో. ప్యూర్లీ ట్రాన్సాక్షనల్, ఫ్రెండ్స్ బెనిఫిట్స్ సంథింగ్ అయ్యి అంటారు. ఓకే, సో ఫస్ట్ వాడిని నువ్వు చెప్పిందల్లా సరే చేస్తున్నాను అంటుంటే పెద్ద చేయించుకోకు బ్రో. అట్లా అది చెప్పినప్పుడు కూడా నువ్వు చేయగలగాలి బ్రో. నువ్వు ఎంత వాల్యూ ఇస్తావో వాడికి కూడా అంత వాల్యూ ఇస్తాను ట్రై చేయి అట్లీస్ట్. ఇంకోటి ఏంటంటే హిస్టరీ బ్రో. మీ ఇద్దరు కలిసి ఏదో ఒక బిజినెస్ కానీ అయితే మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక బిజినెస్ కానీ, ఒక చిన్న బిజినెస్ కానీ, లేకపోతే ఏదో క్రియేట్ చేయడం కానీ, ఏదో ప్రాజెక్ట్ చేయడం కానీ, ఇంకా సమ్ ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఒక మీ దగ్గర బాండింగ్ పెరుగుతుంది. మీరు ఒక హిస్టరీ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ టైంలో ఇలా చేసాము, ఆ టైంలో అలా చేసాము అని ఫ్రెండ్షిప్ ఇంకా బాండ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది బ్రో. హిస్టరీ ఏం చేయడానికి ఉన్నాయి, లేకపోతే ఒక గేమ్. ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అసలు ఏందిరా అంటే గైడ్. అసలు గైడ్ ఏంది? ఏం లేదు రాజ్యే, గైడ్. అసలు గైడ్ ఏంది? సో అతను లో ఉంటాడు అనమాట. లో ఉన్నప్పుడు నువ్వు మోటివేట్ చేసి ఒక స్టేబుల్ ప్లేస్లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు సమ్ డిసప్పాయింటెడ్గా ఉంటాడు, లేకపోతే ఏదో ఒక మూడ్ ఆఫ్గా ఏదో కోల్పోయినప్పుడు మళ్ళీ ఉంటాడు అనమాట కొన్నిసార్లు. సో అతను ఆ టైంలో చేసిన పాజిటివ్స్ అన్నీ అతను కొంచెం చెప్పాలి, కన్సోల్ చేయాలన్నమాట. సో సైలెంట్గా లేకపోతే అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది నీకు చెప్పాలి. ఫస్ట్ ఆడికి ఏం ప్రాబ్లం అనేది నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే అడగాలి ఫస్ట్. తర్వాత నువ్వు కొంచెం మోటివేషన్ ఇవ్వాలన్నమాట. అంటే నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చేయగలవు, ఏంది నువ్వు అని ఇంకొన్ని మోటివేషన్లు ఇస్తూ ఉండాలి. లేకపోతే ఇంకొన్నిసార్లు ఏమో ఒక పెద్ద సక్సెస్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు కొంతమంది. సో అంత పీక్స్కి వెళ్ళినప్పుడు అతను ఎన్నో మిస్టేక్స్ చేయగలడు. అంటే నేను ఒక్కరిని దాన్ని ఆ వర్డ్ ఏమంటారంటే మోనార్క్ లెక్క, ఇది ఓకే, మోనార్క్ లెక్క ఫీల్ అవుతాడు.
సో ఆ టైంలో కొంచెం అంటే చెప్పాలి అడిగి కొంతమంది చెప్తే చేయరు. సో ఆడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి, లేకపోతే అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో అంత హైస్లో అంటే ఒక 7 డెడ్ డిసీజ్ కొన్ని ఎక్కుతాయి అనమాట ఒకసారి. సో వాటిని ఒక బ్యాలెన్స్లోగా బ్యాలెన్స్ స్టేజ్లోకి తీసుకురావాలండి. అంటే 7 డెడ్ డిసీజ్ ఇన్ లాస్ట్ గ్లాటరీ ఇంకా అన్ని 7 ఉంటాయి. సో అవి చెప్పాలంటే ఒక వీడియో అవుతుంది తర్వాత విషయం. సో నువ్వు మోటివేట్ చేయాలి, హైలో ఉన్నప్పుడు కొంచెం తగ్గించాలి, మరి మోనాక్ లెక్క చేయనివ్వకూడదు. నువ్వే చేయకూడదు బ్రో అంతా. అసలు ఓన్లీ నువ్వు జస్ట్ గైడ్ ఇవ్వాలి. సో చేస్తాం చేయకపోవటం ఆడి విషయం, అర్థమవుతుందా? గైడెన్స్ మాత్రం ఇవ్వు, ఇలా చెయ్యి ఇలా చేయొద్దు. సో ఆల్వేస్ నువ్వే కరెక్ట్ అవ్వు, ఆల్వేస్ వారే కరెక్ట్ అవ్వడు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ బ్రో, దిస్ ఈజ్ ద ఫైనల్. అర్థమైందా? గైడ్గానే ఉండాలి నువ్వు. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆడు అదేకపోతే వాళ్ళు నీ దగ్గర చైల్డిష్గా క్రేజీగా పిక్చర్ లెక్క బిహేవ్ చేశారంటే యూ అచీవ్డ్ బ్రో, యూ అచీవ్డ్ యాజ్ ఎ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళలో ఉన్న చైల్డిష్ అంతా బయటికి తీసుకొచ్చారు. ఇది యూ అచీవ్డ్ యాజ్ ఎ ఫ్రెండ్ బ్రో. నైస్. ఇవి ఇప్పుడు ఏం చెప్పినవి అన్నీ 100% ఎప్పుడు కరెక్ట్ అవ్వవు, అలా అని 100% ఎప్పుడు రాంగ్ అవ్వవు. సో 90%, 90 to 80% వీటిని మిక్స్డ్ వాడితే ఇట్ మస్ట్ బి ఎగ్జామ్ బ్రో. ఇవి బ్రో నేర్చుకోవాల్సింది. దిస్ ఈస్ ద సైనింగ్ ఆఫ్ KGSK. బాయ్ టు రీచింగ్ ఆఫ్ ఇన్ఫినిటీ. Present. Bye bye. Tata. See you.